ఈరోజు మనతో ఉన్నారు మన కిరణ్ గారు, ప్రముఖ అనలిస్ట్. ఆయన గురించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న జరిగిన ఎమ్మెల్సీల గురించి, ఇప్పుడు నామినేటెడ్ అయిన ఎమ్మెల్సీల గురించి, పోస్టుల గురించి ఒకసారి మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. ఎలా ఉన్నారండి? సో తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాళ్ళ మనోభావాలు, దీని మీద మీ అభిప్రాయం ఏమైనా చెప్పగలరా? రగిలిపోతున్నా, తగలబడిపోతుంది. ఏ విధంగానండి? ఏ విధంగా నేను కూడా ఒక టీడీపీ కార్యకర్త, ఒక ఐటీడీపీలో ఉంటా. ఇప్పటికీ మా మీద టీడీపీ అధికారం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పెట్టి ఇచ్చుకున్న తర్వాత, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీ మీద కేసు పడిందా? 2024 దీపావళి రోజు అప్పుడు మనమే అధికారంలో ఉంది. కరెక్ట్గా అదే రోజు న్యూస్ వచ్చింది, నా మీద గుంటూరు పట్టాపురంలో కేసు నమోదైంది. ఏ రకంగా అండి? అంటే వైసీపీ వాళ్ళు పెట్టడం వల్ల, లేదంటే విడతల రజనీ? సో ఓకే, విడుదల రజనీ పెట్టడం వల్ల. సో తెలుగుదేశం పార్టీ పారదర్శకంగా ఉంది, పారదర్శకమైన పాలన చేస్తుంది కాబట్టి వైసీపీ వాళ్ళు ఒక కేసు పెట్టినా కేసు తీసుకోవడం జరిగింది అంటారు. ఓకే, గుడ్. సరే సార్, ఇప్పటి వరకు 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఏనాడు టీడీపీ గెలవలేదు, మొదటిసారి గెలిచింది. ఓకే, అండ్ పోయినసారి రాజ్యసభ సీట్ అనేది జనసేనకు ఇవ్వకపోవటం వల్ల ఇలా నాగబాబు గారిని మేము తీసుకుంటున్నాం, మంత్రివర్గంలో తీసుకుంటున్నాం అన్నారు. తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎక్కడో చోట నెగ్గాలి, లేదంటే ఎమ్మెల్సీ అని ఇంకోటని. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తారన్న విషయం ముందుగానే ఎప్పుడో తెలుసు, శ్రేణులందరికీ అర్థమైంది. బట్ అప్పుడు కూడా ఒక వైసీపీకి చెందిన కొంతమంది అరెస్ట్ చేయటం, కార్యకర్తలు అరెస్ట్ చేయటం, కార్యకర్తలు ఎప్పుడైతే మండిపోతున్నారో అనుకునే టైంకి ఒక అరెస్ట్ చేయటం, మళ్ళీ దాన్ని శాంతపరచడం లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబుని 7,200 కోట్లు ఎక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇక్కడ భ్రమరావతి కట్టాడు అని చెప్పి చంద్రబాబు గారిని నానా విధాలుగా, నానా రకాలుగా ఎన్నెన్నో మాటలు. ఏంటి, అధికారంలో ఉన్నది వైసీపీ పార్టీ అయితే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుని తిట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఏగ కూడా వాళ్ళనివ్వకుండా చూసుకున్నటువంటి సోము వీర్రాజు గారికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి కూటమి ప్రభుత్వం తరపున ఇవ్వటం అంటే, మళ్ళీ అనొచ్చు ఆయన బీజేపీ కాబట్టి బీజేపీ ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకున్నారని మీరు అనొచ్చు. బట్ కూటమిలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు ఏంటి? అంటే వాళ్ళ మనోభావాలతో టీడీపీకి ఏం సంబంధం లేదు కదా, వాళ్ళకి అనవసరం కదా అదంతా. టీడీపీకి ఏంటంటే కార్యకర్తలు ఎప్పుడు గుర్తొస్తారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీకి గుర్తొస్తారు కార్యకర్తలు, అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు గుర్తురారు. కాస్ట్లీ కద్దరు చొక్కాలు గుర్తొస్తారు. ఎన్ని వాస్తవాలు కరెక్ట్గా మీరు వీడియో వేస్తారా? ఖచ్చితంగా మీలో ఉందో లేదో నాకైతే ఖచ్చితంగా వేస్తామండి. మరి అయితే కార్యకర్త అంటే తెలుగుదేశం పార్టీ అనే కాదండి, ఏ పార్టీ అయినా అలా చేస్తుంది. బట్ నేను బీజేపీ పార్టీలో ఒకటి చెప్తాను మీకు. అంటే నేను వేరే పార్టీల గురించి ఓకే, చెప్పండి. ఎందుకంటే టీడీపీ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో నేను ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నా కాబట్టి, ఏదో 24 తర్వాత బాబు గారు 95 సీఎం ఎలా ఉంటారో నేను చూపిస్తాను అన్నారు. అనుకున్నంత ఏమీ లేదు. ఓహో, సరే. అప్పుడేమో ఏదో ఒక అరెస్ట్ చేసి చిన్న వాళ్ళని అరెస్ట్ చేసి మ్యాటర్ డైవర్ట్ చేశారు. తర్వాత జీవీ రెడ్డి గారి ఇష్యూ వచ్చేటప్పటికి వల్లభనేని వంశీమోహన్ లోపలేసి మళ్ళీ ఇది చేశారు. మళ్ళీ ఇప్పుడు సోము వీర్రాజు ఇష్యూ జరుగుతుంది కదా. సో అంటే ఇష్యూ అంటే అది ఇష్యూ కాదు, కానీ కార్యకర్తల మనసులో ఉంటుంది, మా బాబు గారిని తిట్టాడే అని ఒకటి ఉంటుంది కదా. మరి దీన్ని ఎలాగ డైవర్ట్ దీన్ని ఎలా డైవర్ట్ చేయబోతున్నారు? బాబు గారికి కనపట్లేదా, లేకపోతే బాబు గారికి ఏం తెలియదా? ఎంతకన్నా ఈడికి ఎమ్మెల్సీ ఇచ్చే బదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి. 100% కరెక్ట్. నేను చెప్తాను, అంత బతిలాడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు అతన్ని 10% సీట్లు ఈడికి పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చే బదులు ఇది దరిద్ర పని అని తెలిసినప్పుడు ఇంతకన్నా వాడికి ఇవ్వండి. అంతగా అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? 5 ఏళ్ళు సీఎంగా చేశాడుగా పాపం. ఏదో నాశనం చేసినా కానీ సీఎంగా చేశాడుగా, మా ఆంధ్రప్రదేశ్కి చేశాడుగా.
ఏది అమరావతి బ్రహ్మావతి కమ్మరాజధాను ఎన్ని చేసినా ఎంత నాశనం చేసినా కూడా మా రాష్ట్రంలోనే ఉన్నాడు కదా, మరి వాడికే ఇవ్వచ్చు కదా. అదే చెప్తున్నానుగా, ఇప్పుడు ఇవన్నీ డైవర్ట్ చేయడానికే రోజా గారి మీద ఇష్యూ బయటకు వస్తుందని తెలిసింది. రోజా గారిని ఎప్పుడు లోపలేస్తున్నారు అంటే అక్కడ రోజా అరెస్టు తెలంగాణకి గుడ్ న్యూస్. ఏ రకంగా? ఏ రకంగా అంటే ఆమె బయట ఉంటే ఎక్కడ కాలు పెడితే ఏం జరిగిద్దో తెలుసు, ఏం మాట్లాడితే ఏమవుద్దో అందరూ తెలిసిన తర్వాత మీకేందంటే మార్చి 22వ తారీఖున ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. 2 నెలల్లో ఐపీఎల్ అయిపోయింది. ఈ 2 నెలల్లో కనుక ఆంధ్రప్రదేశ్ జైల్లో ఉంది అంటే రోజా నాకు తెలిసి ఆరెంజ్ ఓరేంజ్ ఎస్ఆర్హెచ్ టీము 2000 లాస్ట్ ఇయర్ ఎట్లా ఆడిందో, ఫైనల్ దాకా ఎట్లా వెళ్ళిందో, కోల్కతా మీద ఎందుకు ఓడిపోయిందో కూడా తెలుసు. ఆ రోజు కూడా రోజా హైదరాబాద్ గెలిచిద్ది అని చెప్పింది. ఈసారి ఆ దరిద్రాలు లేవు కాబట్టి ఈసారి 2020 ఈ రకంగా అంటున్నారా ఐపీఎల్ గెలుస్తుంది. నిన్న రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీ రావటానికి కూడా రోజా మాట్లాడకపోవటమే కారణమని నేను ఆల్రెడీ ఆ మీద వీడియోలు కూడా చేశాను. మీరు చూసారో చూడలేదు అనేది నేను చూడలేదు. ఓకే నేను ఇంకా ఐపీఎల్ ఇది అనేటప్పటికి అనిల్ కుమార్ యాదవ్ లోపలేస్తే పాపం ఇబ్బంది పడతాడు బెట్టింగ్ అని అనుకున్నాను తప్ప రోజా గారి గురించి అన్నీ అనుకోలేదు. లేదా అంటే ఆ క్రికెట్ అతని గురించి తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఈమె ఎక్కడ పోయినా ఏ పాదం పెట్టినా ఏం మాట్లాడినా కూడా అవి జరగవు. అది లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్ కూడా అసలు ఆమె ఎప్పుడు కుంభమేళాకు వెళ్ళింది ఇక అన్నీ తెలుసు. ఆమె గురించి రాజశేఖర్ రెడ్డి ఎలా చనిపోయారో తెలుసు, చంద్రబాబు గారి మీద తిరుపతిలో దాడి ఏ రకంగా జరిగిందో, అప్పుడు ఈ దరిద్ర పాదం ఎక్కడ ఉందో తెలుసు, అన్నీ తెలుసు. అదేంటండి ఒకప్పుడు మీ తెలుగుదేశం పార్టీలోనే ఉండింది కదా, పాపం పార్టీ కోసం ఎంతో కష్టపడింది కదా. అందుకే కదా బాబు గారి మీద దాడి జరిగిన టైంలో కూడా అప్పుడు ఉంది కదా. తర్వాత పోయిన తర్వాత ఇప్పుడు ఏ పరిస్థితి ఏంటి అనేది, ఇప్పుడు 151 సీట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి? వైనాట్ 175 ఉంది. అది అంటే జరగదు అని తెలిసి కూడా అంది. మళ్ళీ 29 కూడా కూటమి అధికారంలోకి వస్తుంది. అందులో కూటమి ఉంటుందా లేదా తెలియదు కానీ టీడీపీ జెండా ఆంధ్రప్రదేశ్లో ఎగురుతుంది. అది మాత్రం కన్ఫర్మ్. కానీ టీడీపీ పార్టీలో కార్యకర్తలు వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవమా లేదా నువ్వు కరెక్ట్గా చెప్పు అంటే పూర్తిగా వాస్తవం. కార్యకర్తలు వ్యతిరేకతతో కడుపు మండిపోయి ఉన్నారు. ఏ రకంగా కూడా ఏపీ ఫైబర్ నెట్ లో ఎంతమంది 400 మంది పైగా వైసీపీకి చెందిన వాళ్ళు జీతాలు తీసుకుంటే మనదాకా మీరు అన్నది వాస్తవమే. దాన్ని మీరు అన్నట్టు వాళ్ళని సడన్గా తీసేయాలంటే గవర్నమెంట్ 3 నెలల శాలరీ ఇచ్చి తీయాలి. ఆ విషయం తెలుసండి మీకు? గవర్నమెంట్ 3 నెలల శాలరీ ఇచ్చి తీయాలి. ఆ విషయం తెలుసండి? దాదాపు 9 నెలలు. మరి ఇప్పటిదాకా తెలియదు చెప్పండి. అండ్ ఒకేసారి వాళ్ళందరినీ తీస్తే ఒక టెక్నికల్గా కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఏమేం చేశారు అనేది వీళ్ళకి ఏం తెలియదు. కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అండ్ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ కేసు తేలే వరకు కూడా వీళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసండి? అలా ఇచ్చినా పర్లా కోర్టులో కేసు వేయమనండి, వేసారు అని హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ వైసీపీకి చెందిన వాళ్ళ మీద కేసు వేసారు అని చెప్పండి. ఇప్పటికీ కూడా మీకు వాస్తవం చెప్తున్నా, టీడీపీకి చెందిన కరుడుగట్టిన కార్యకర్తలు 40,000 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి. వాటి గురించి ఎందుకని టీడీపీ మాట్లాడలా చెప్పండి? ఇప్పటికీ కూడా చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ఎక్కడో తెలంగాణలో సాఫ్ట్వేర్ జాబులు చేసుకునే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఏంది ఇది? ఎస్సీ ఎస్టీ కేసు అయినా పర్లే, వల్లభనేని వంశీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త మీద పెట్టిన కేసు ఏంటో తెలుసా? చెప్పండి, నాకు తెలియదు. చెప్పండి. అతను గే అని చెప్పి కూడా ఒక ఎవరికి గన్నవరానికి చెందిన ఒక వ్యక్తి. గే ఎవరు? వల్లభనేని వంశీ లేకపోతే నాకు అర్థం కావట్లేదు. ఒక టీడీపీకి చెందినట్టు ఒక కార్యకర్త విదేశాల నుంచి వస్తే అతని మీద కేసు పెట్టించి అతని క్యారెక్టర్ని కూడా బ్యాట్ చేయడానికి ట్రై చేశారు.
అది తెలుసా? అసలు నీకేం సంబంధం రా అసలు? ఇప్పుడు అతను దళితుడు, అవును. అతను గేనా కాదా నీకు అనవసరం. అది నీకు అనవసరం, నాకు కూడా అనవసరం. అది నువ్వు ఎందుకని కదిలిచ్చావు? లేదు తన్నించుకోవడం అంటే ఇదే. అతన్ని కదిలిచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు, కానీ గత 5 ఏళ్ళుగా ఎస్సీ ఎస్టీ కేసులు ఎట్లా వాడుకున్నారో, అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమా, రాజారెడ్డి రాజ్యాంగం. గొప్ప విషయం ఏంటంటే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇవన్నీ నేను 19 నుంచి 24 దాకా చూసా కదా. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్లో మొత్తం కమ్మోళ్లే అని చెప్పి మాట్లాడారు. అప్పుడు దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడితే 15 రోజులు జైల్లో ఉన్నారు వాళ్ళు. నాకు అసలు మైండ్ పోయింది. నా జీవితంలో ఇలాంటి కేసులు నేను చూడలేదు. సో అలా కేసులు పెట్టిన అధికారుల మీద వాళ్ళ మీద మీరు రెడ్ బుక్లో రాస్తా ఉన్నారు. నిజంగా రెడ్ బుక్ అనేది నడుస్తుందంటారా? ఏమో మాకైతే సరిగ్గా ఏమో నేను చెప్పాను కదా, ఇప్పుడు సోము వీర్రాజు గారి ఇష్యూ వచ్చింది. ఇష్యూ అంటే ఇష్యూ కాదు, కూటమిలో సర్దుబాటు వచ్చింది. రెడ్ బుక్ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఎన్ని మాటలు అన్నారో తెలుసా కిరణ్ అన్నారు. మరి సోము వీర్రాజు పేరు రెడ్ బుక్ లో ఎందుకు రాయాలి? అధికారాన్ని అడ్డం పెట్టుకుని కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళను మాత్రమే చట్టపరంగా. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పుడు బీజేపీలో ఉండి నువ్వు పెట్టలా ఇబ్బంది బాబు గారిని? ఎన్ని మాట్లాడినావు బాబు గారిని? టీడీపీ పార్టీని అమరావతి అన్న ఎన్ని వేల కోట్లు పెట్టాడు భ్రమరావతికి అని చెప్పి మాట్లాడిన సోము వీర్రాజు పేరు రెడ్ బుక్ లో ఎందుకు లేదో నాకు బాబు గారు చెప్పాలి, లోకేష్ గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. నాకు ఎందుకు లేదో చెప్పాలి. వాడికి ఎట్లా ఎమ్మెల్సీ ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా రాదో కూడా చెప్పాలి. నాకు స్పీకర్ గారు చెప్పాలి, డిప్యూటీ స్పీకర్ గారు RRR గారు కూడా చెప్పాలి. సోము వీర్రాజుకి ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారో చెప్పాలి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదో చెప్పాలి. కొండ మట్టి కొండ నీళ్లు తెచ్చి ఎన్ని నాటకాలు ఆడాడు మోడీ. మీకు ఇంకో విషయం చెప్తా. ఈ ఇష్యూ, ఈ సోము వీర్రాజు అనే ఇష్యూ విత్ ఇన్ 1 or 2 days టీడీపీ డైవర్ట్ చేసేస్తుంది. రోజు అరెస్ట్ తోటి. నేను వదలను. ఓకే, నేను వదలను. కానీ అప్పుడు చేసే వీడియోస్ వేయరు. మేము వేస్తాం, మేము ఖచ్చితంగా వేస్తాం. అయితే మీతో డైలీ చేస్తా వీడియోస్. నేను ఖచ్చితంగా వేస్తాం. మీకు దమ్మున్న ఛానల్ ఏదన్నా ఉంటే చెప్పండి, నేను మాట్లాడతాను. మరి దమ్మున్న ఛానల్ ఏబిఎన్ లాంటి వాళ్ళం కాదండి. కాదండి, ఎందుకంటే ఏబిఎన్ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే 2029లో అధికారంలోకి వచ్చే విధంగా మాట్లాడుతుంది ఏబిఎన్. కానీ వీళ్ళేంది 5 ఏళ్ళు అధికారంలో ఉంటే చాలు, ఇప్పుడు కడుపు నిండితే చాలు. పంట చేతికి వచ్చే టయానికి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు అధికారంలోకి వస్తున్నారో టీడీపీ తెలుసుకోవట్లా. ఇప్పుడు నేను టీడీపీ కార్యకర్తగా నేను టీడీపీని ఏదన్నా అన్నాను అంటే వాళ్ళ మీద కోపంతో కాదు. 29లో మా పరిస్థితి ఏంటి, రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల గురించి కానీ కంపెనీల గురించి కానీ రేపు వాళ్ళు బాధపడేది ఏమన్నారు తెలుసా బాబు గారిని? సార్ ఇప్పుడు మేము పెట్టుబడులు పెడతాము, 29లో జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంది? ఆయన మళ్ళీ 3 రాజధానులు అంటాడు. ఏం చేయాలో మేము ఎత్తుకొని వెళ్ళిపోవాలా? మరి వాళ్ళు అడిగింది ఇదే వాస్తవం. అది ఇప్పుడు అంటే రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. 24లో రాష్ట్రానికి రాజధాని అమరావతి అని ప్రకటించారు. మళ్ళీ 29లో జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఈసారి 3 కాదు, నాకు ఒళ్ళు మండింది, 5 ఏళ్ళు నన్ను ఏడిపించారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, ఈసారి 6 చేస్తాను, నాకు పాకుండా ఆయన ఏడిపించారు కాబట్టి 11 రాజధానులు కడతాను అంటాడు. ఏం చేయాలి మేము చెప్పండి? వాస్తవం. అది తెలుగుదేశం పార్టీ ఒక ముక్క అడిగిందండి అధికారంలోకి వచ్చిన తర్వాత. అభివృద్ధి అంటూ చేసుకుంటూ వెళ్తాం, అభివృద్ధి ఒకటే కాదు కార్యకర్తలు కూడా పట్టించుకుంటాం అన్నారు. అదేవిధంగా అభివృద్ధి మంత్రంగా కార్యకర్తలు పట్టించుకుంటూ వైసీపీ చేసిన ప్రతి అవినీతి కూడా వెలికి తీస్తామని చెప్పి ఈ 3 మేజర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఏది ఇసుక మాఫియా కావచ్చు, కల్తీ మద్యం కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇన్ని తెలిసిన బాబాయ్ నీకు ప్రణయను అమృత కేసు రీసెంట్గా 2 days బ్యాక్ వచ్చింది. వాళ్ళ తండ్రి గారు చనిపోవడం జరిగింది. వాళ్ళ బాబాయ్ గారికి యావజ్జీవ శిక్ష పడింది, అందులో ఒకరికి ఉరిశిక్ష పడింది. ఇవన్నీ తెలిసిన తర్వాత బాబాయ్ కేసు ఎందుకని తేలలేదు ఇంకా? మరి ఇది ఇంకెన్నాళ్ళు పట్టింది చెప్పండి? తెలుగుదేశం పార్టీ
రెడ్ బుక్ అని పేరు చెప్తూ కాలయాపన చేసినంతకాలం అది అలాగే ఉంటుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే భావిస్తున్నారు. ఇప్పుడు నేనంటే కిన్ను ఇలాగ మాట్లాడబాక కిన్ను, ఇలాంటి వాస్తవాలు మాట్లాడబాక కిన్ను అని నా గొంతు నొక్కుతున్నారు. మరి మండదా నాకు? జగన్మోహన్ రెడ్డికి మనదా అక్క, మనదా చెల్లి అంటారు, మరి మాకు మనదా? 5 ఏళ్ళు మండింది కాబట్టి 19 నుంచి 24 దాకా 3 రాజధానులు అన్నాడు కాబట్టి వచ్చాము. సరే, ఇప్పుడు అధికారంలోకి వచ్చాము, బాగానే ఉంది. 29లో మా పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి వస్తే నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. నరుకుతారు, అసలు ఎక్కడున్నా కానీ చంపేస్తారు, అది మాత్రం వాస్తవం. మళ్ళీ నాలాంటి వ్యక్తులు ఇంకెంతమంది చనిపోవాలి? ఎంతమంది పాడే చంద్రబాబు గారు మొయ్యాలి చెప్పండి? తోట చంద్రయ్య గారే 9 నెలలు అయితే కానీ తోట చంద్రయ్య గుర్తురాల టీడీపీకి. ఏం చెప్పాలా? ఎప్పుడు చనిపోయాడు చెప్పండి అతను? తోట చంద్రయ్య 2022. మరి 24లో 9 నెలలు దాడి నాకు కనపడలేదు అయ్యాలకి. ఇప్పుడు దాకా కేసు ఎందుకు పెట్టలా? కేసు రన్ అవుతుందండి, అది కేసు రన్ అవుతుంది. కేసు రన్ అవుతుంది. వాళ్ళ ఇంటి ముందు పేరుకోసి చంపితే ఇంత వాటికి సాక్ష్యాలు ఎక్కడ దాకో ఎందుకండి? ఎన్ఐఏ చేతిలో నడుస్తుంది కోడికత్తి సీను. ఇప్పుడు దాకా అవ్వలేదే. అతను లాయర్గా బయటకు వచ్చాడు. వివేక ఏమైంది? వివేక సంబంధించిన వాళ్ళంతా 6 చనిపోయారు. కుట్లు వేసినవాడు, తుడిచినవాడు, వాచ్మెన్, దాదాపు డ్రైవర్. కుక్కను వివేకానందను చంపడానికి ముందు 10 రోజుల ముందే కుక్కను చంపడం జరిగింది. ఇన్ని తెలిసినా కూడా ఆధారాలతో సహా కోర్టు తీసుకెళ్ళి సార్ ఇవన్నీ చేశారు, శిక్ష వేయండి సార్ అంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు? బాబాయ్ కేసు ఆంధ్రప్రదేశ్లో జరిగితే తెలంగాణలో కేసు నమోదు అవటం ఇది హైలైట్. ఇంకా గొప్ప విషయం చెప్తాను. ఆత్మ విజయసాయిరెడ్డి సిఐడి వాళ్ళు విచారణకు పిలిచారు. పాపం రాజకీయాలు నాకు వద్దు, తను తప్పుకుని పారిపోయి దూరంగా వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి గారిని ఇప్పుడు సిఐడి వాళ్ళు పిలిచారు రేపు ఉదయం రమ్మని, విచారణకు రమ్మని. అవును. అండ్ రోజా అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. కల్తీ మద్యం కేసులో మిథున్ రెడ్డి మీద కేసు నమోదవుతుంది. సిఐడి విచారణలో ఉంది. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని కొడుకు మిథున్ రెడ్డి. రీసెంట్గా ఒక మాట అన్నాడు పెద్దిరెడ్డి, నేనే సీఎం ఉంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తాను అన్నాడు. అంటే ఏంది? జగన్ చేతగాడు అన్నాడా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఆయన ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతా ఇన్ని అవినీతి చేసి మొత్తం బయటపడుతుంటే ఇంత వాటికి పెద్దిరెడ్డి మీద కేసు నమోదు అవ్వలేదు, మిథున్ రెడ్డి మీద కేసు నమోదు అవ్వాల. మళ్ళీ అధికారంలో వస్తే మేమేంటో చూపిస్తామని చెప్పి రోజే మాట్లాడుతుంది, బిడతల రజనీ మాట్లాడుతుంది, వాళ్ళ పార్టీలో ఉన్న పెద్దిరెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే 7 సంవత్సరాల అవతల ఉన్నా కూడా తీసుకొని వస్తాం, వాళ్ళు పోలీసులు అయినా కానీ. మీరు అన్నట్టు వీళ్ళు అసలు వాళ్ళ మీద ఉన్న కేసులకి ఎగ్జాంపుల్ చెప్తా. రోజా గారి మీద కేసు దాదాపు ఋషికొండ తెలుసు కదా, హరిత రిసార్ట్స్ అని ఉండేది. హరిత రిసార్ట్స్ మీద సంవత్సరానికి దాదాపు 9 నుంచి 10 కోట్ల రూపాయలు రిటర్న్ వచ్చేది గవర్నమెంట్కి ఆదాయం. అది పడగొట్టేసి అక్కడ ఒక బిల్డింగ్ కట్టారు. ఏదో బిల్డింగ్ ఏదో పాపం జగన్మోహన్ రెడ్డి చిన్న పూరిపాక వేసుకున్నాడు అనుకోండి, 452 కోట్ల రూపాయలు పెట్టి. ఓకేనా? డెడ్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ ఆ స్థలం వాల్యూ వచ్చి దాదాపు 1500 కోట్లు అండ్ 452 కోట్లు పెట్టి అక్కడ బిల్డింగ్లు కట్టడం జరిగింది. 1 రూపాయి సంపాదన అనేది లేని డెడ్ ఇన్వెస్ట్మెంట్. దీన్ని ఒక కేసు. అండ్ పులివెందులు తెలుసండి? పులివెందుల్లో టూరిజం శాఖకు సంబంధించి, అంటే పులివెందుల్లో టూరిజం బాగా రోజానే స్టార్ హోటల్ కట్టారు 21 కోట్లతోటి. నా జీవితంలో చేపలు రొయ్యలు పులివెందులో చూడలేదన్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇటువంటి విషయాలన్నీ తెలిసి కూడా ఇంకా అధికారంలోకి వచ్చి ఇంకా నాంచుతూనే ఉన్నారు. ఎందుకు అంటే నేనేం చెప్పను, నేను చేసే వీడియోసే బయట రావట్లేదు స్వామి అంటే ఇవన్నీ మీరు చెప్తుంటే
సరే మీరు చెప్తారు అవన్నీ నేను మాట్లాడతా, కానీ వీడియోలో ఎడిటింగ్లో లేచిపోతున్నాయండి. మా వీడియో లేవండి, మీరు చెప్పినట్టు నా వేస్తాను. బాధ ఏంటంటే నేనేందంటే ఇప్పుడు అధికారంలో ఉండటం కాదు, నేను బతికున్నంత కాలం టీడీపీ జెండా ఆంధ్రప్రదేశ్లో ఎగరాలి అనే నా కోరికని తొక్కేస్తుంది ఎవరో కాదు, టీడీపీలో వాళ్ళే. అది అంటే నా బాధ. 5 సంవత్సరాలు అధికారంలోకి వస్తారు, కార్యకర్తలు పట్టించుకోరు, మళ్ళీ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిందో మళ్ళీ కార్యకర్తలే నా బలం అంటారు, అంతేగా మీరు చెప్పేది? వాస్తవం. ఓహో. కార్యకర్తలు అనేవాళ్ళు చచ్చిపోయినాక మొయ్యడానికి తప్పితే దేన్ని పనికిరారు. పదవుల కోసం వీళ్ళు పనికిరారు అండి కార్యకర్తలు. కాస్ట్లీకి అద్దరు చొక్కాలు 5 ఏళ్ళు కనపడకుండా పోయిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చింది. ఎగ్జాంపులే సోము వీర్రాజు గారు తిట్టినోడే. అంటే బీజేపీలో ఉండి తిడితే పదవి వచ్చింది అంటే ఎంతోమంది మేము బీజేపీలో ఉండే వాళ్ళగా అంటున్నారు. బీజేపీ గురించి ఒక విషయం మీకు చెప్తానండి. పైడికొండల మాణిక్యాలరావు గారిని మినిస్టర్గా చేశారు తాడేపల్లిగూడెం శాసనసభ. అప్పటి వరకు కూడా ఆయన పుట్టుబుద్ధిన పాపం అప్పటి నుంచో బీజేపీలో ఉన్నారు. అప్పుడు 2014లో ఈ కూటమి అంటే అప్పట్లో జనసేన పోటీ చేయలేదు, బట్ బీజేపీ టీడీపీ కలిపి పోటీ చేసినాయి. ఆ పోటీలో భాగంగా బీజేపీ అప్పటి వరకు ఆయన కౌన్సిలర్గానో ఉన్న ఆయన అలా ఎవరికి తెలియని వ్యక్తిని బీజేపీ సడన్గా తీసుకొచ్చి శాసనసభలో నిలబెట్టింది. ఆ రోజున ముళ్ళపూడి బాపిరాజు గారు అని అక్కడే దగ్గరుండి ఆయన గెలిపించి ఇస్తే ఆయన పైడికొండల మాణిక్యాలరావు గారిని మినిస్టర్ చేసింది బీజేపీ. సో తనను నమ్ముకున్న కార్యకర్తని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడో కూర్చోపెట్టింది బీజేపీ పార్టీ. అసలు బీజేపీ చేసే అరాచకాలు చెప్పుకుంటూ పోతే తన కార్యకర్తలు కాపాడుకుంటుందిగా, కార్యకర్తలను కాపాడుకుంటుందిగా. కార్యకర్తలను కాపాడుకుంటున్నావు. అసలు ఆవు మోసం ఎక్స్పోర్ట్ చేయడంలో బీజేపీ నెంబర్ 1 మీకు తెలుసు. మరి ఇది నేను చెప్పిన మాట వేస్తారో అది తెలుసు, అందరికీ తెలుసు, సాక్ష్యాలు ఉన్నాయి. అదొక్కటి కాదు, నేరాలు ఘోరాలు చేసే వాళ్ళందరూ బీజేపీలో ఎక్కువ ఉండేది. ఆఫ్ కోర్స్. మీకు ఇది తెలుసా, వాషింగ్ మెషిన్ జస్ట్ మీరు ఏదైనా అన్యాయం చేయండి, బీజేపీలోకి వెళ్ళి అలా డోర్ వేసుకుని కాసేపు అందులో తిరిగారంటే వాషింగ్ మెషిన్లో మీరు బయటకు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏమంటున్నాడు తెలుసా, సిబిఐ సిఐడి అధికారులు వస్తున్నారు అంటే నేను బీజేపీ పోతాను అంటే అయిపోతుంది అంతే. అదే మీకు చెప్పినట్టు వాషింగ్ మెషిన్ అది వాస్తవం, అది ప్రతి ఒక్కరికి తెలిసింది అంతే, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో నేను అడిగే క్వశ్చన్ మొదటి నుంచి అడిగిన దానికి చివరి దానికి ఒకటే క్వశ్చన్, తెలుగుదేశం పార్టీ కార్యకర్త దాని మనోభావాలు, ఆ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఒకేసారి ఎవరినైనా అరెస్ట్ చేయటం, ఇదే పంతాలో పోతుందా తెలుగుదేశం పార్టీ ఇంకెప్పటికీ? అంతే పోతుంది, ఏం లేదు, చేసేది ఏం లేదు. టీడీపీ నమ్ముకున్న కార్యకర్తలకి యువతకి లైఫ్ ఇవ్వండిరా, ఉద్యోగాలు ఇవ్వండిరా, రాజకీయంగా ఎదగనివ్వండిరా అంటే. సరే మీరు అన్నారు కదా ఇది డిజిటల్ కార్పొరేషన్ సైబర్ ఎస్పీఓస్ కూడా చెప్పండి. ఆ ఎస్పీఓస్ గురించి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే నేరాలకి ఘోరాలకి ఒక జీవో ప్రకారం 2156 మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పుడు 15,000 జీతం, అది ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో అయితే 40,000 జీతం ఉంది ఎస్పీఓస్కి. అంటే గంజాయి నిర్మూలన వీటి గురించి కావచ్చు, ఎర్రచంద్రం కావచ్చు, ఓకే, వాళ్ళు చేసే అరాచకాలకి కాపాడుకోవడానికి కొంతమందిని ఎస్పీఓస్గా సెలెక్ట్ చేసిన తర్వాత కొన్నేళ్ల తర్వాత వాళ్ళు చేసే అరాచకాలు అన్నీ బయటకి వీళ్ళే తీస్తున్న తర్వాత వీళ్ళని సస్పెండ్ చేయటం, 2 ఏళ్ళుగా వీళ్ళకి జీతాలు లేకుండా చేయటం చేసిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చినాక ఈ ఎస్పీఓస్ దాదాపుగా చందు ఇంకొకళ్ళు ఏంటంటే చిట్టుబాబు అనేవాళ్ళు డైరెక్ట్గా బాబు గారిని లోకేష్ గారిని కలవటం, ఈ హోమ్ మినిస్టర్ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవటం జరిగింది. కానీ ఎక్కడ న్యాయం జరగల. ఏం సార్ మా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, దాదాపుగా పార్టీని నమ్ముకొని కూటమి అధికారంలోకి రావాలి అని చెప్పి 13,000 మంది టీడీపీకి ఓట్లు వేయటం జరిగింది. నిజంగా ఓట్లు వేశారా వేయలేదా కిరణ్ అంటే 164 సీట్లు ఎట్లా వస్తాయి ఖచ్చితంగా. మా పరిస్థితి ఏంటి, మేము బతకాలా చావాలా అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. జీవో ప్రకారమే, ఆ జీవో ప్రకారమే
ఇప్పుడు ఉన్న వాళ్ళకి మీరు ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పుడు రీసెంట్గా ఈగల్ అనే వాళ్ళని కూడా సెలెక్ట్ చేయడం, ఈగల్ అనే టీం కూడా ఇప్పుడు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తీసుకోవడం జరిగింది. వాళ్ళని పట్టించుకోమని చెప్పి వాళ్ళు డైలీ అసలు నాకు కాల్ చేస్తున్నారు, బాబు గారిని కలుస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారు. ఇంత మటుకు వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు అనేది నేనే డైరెక్ట్ గా లోకేష్ గారిని కలిసినప్పుడు నేనే డైరెక్ట్ చెప్పాను, ఏంటి సార్ ఎస్పీఓస్ గురించి అన్నారు. నో రెస్పాన్స్, ఎటువంటి రెస్పాన్స్ లేదా? ఏమీ లేదు. సో మరి 9 నెలలు అయింది, ఈ రోజు వచ్చి మళ్ళీ వీడియోలు చేస్తే ఇంకా నిజంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినట్టయితే ఎందుకు వచ్చేవాళ్ళు? సో వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ లెటర్ అని ఇవన్నీ అవన్నీ ఉంటాయి కదా, వీటితోటి కోర్టుకి వెళ్తే తెలుస్తుంది కదా. వాళ్ళు కోర్టుకి వెళ్ళా ఓహో, కోర్టులో ఉన్న కేసులు 2019లో బాబాయ్ కేసు ఇంత బట్టి ఇదేళ్ళ ఇంక ఇదేళ్తాయి మళ్ళీ. బాబాయ్ కేసు కోడి కత్తి కేసు, కోడి కత్తితో వచ్చినోడు వాడు 5 ఏళ్ళు లోపల ఉండి లా అయిపోయి వచ్చాడు. ఎప్పుడు వైజాగ్ వెళ్తున్నాడు, నేను చాలా బిజీగా ఉన్నా అంటున్నాడు. మన రాజ్యాంగంలో గొప్పతనం ఏంటి తెలుసా అండి? కోడి కత్తి కేసు అతను చిన్న కేసులో, కోడి కత్తి కేసులో అతను దాదాపు 5 ఏళ్ళు లోపల ఉన్నాడు. రీసెంట్గా బయటికి రావడం జరిగింది బెయిల్ మీద. ఓకేనా? కానీ ఒక వ్యక్తి దాదాపు 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద బయట ఉన్నాడు, కానీ ఈ రోజుకి లోపలికి వెళ్ళలేదు. ఏ వాయిదా కూడా వెళ్ళా, ప్రతి శుక్రవారం నేను చాలా బిజీగా ఉన్నా అన్నాడు. మళ్ళీ పాస్పోర్ట్ కోర్టుకి వెళ్ళి తీసుకుంటాడు, నేను లండన్ పోతున్నాను అంటాడు. అక్కడ లాయర్ 3వ పెళ్లికి వెళ్తాడు. ఎందుకు లండన్ వెళ్తున్నాడు, ఎందుకు ఎత్తుందో ఆ కేసు ఎందుకు తేలట్లేదు? నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ప్రణయ్ అమృత కేసు సాల్వ్ అయింది, 2017లో జరిగింది. న్యాయం జరిగిందా అన్న దాని గురించి నేను మాట్లాడకూడదు, కానీ బాబాయ్ కేసుకి న్యాయం ఎప్పుడు జరిగింది? సునీతారెడ్డి గారికి కానీ షర్మిల గారికి కానీ సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, రేపు మినిస్టర్ ఇచ్చారంటే న్యాయం ఆటోమేటిక్గా జరిగిపోవచ్చేమో. సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, రేపు మినిస్టర్ ఇస్తే. సోము వీర్రాజుని అడుగుతున్నా, ఆ బాబాయ్ కేసు ఏమన్నా తేలిద్దా? మరి బీజేపీలోనే ఉన్నారుగా. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏగ వాలకుండా చూసుకున్నాడు ఆయన. అటువంటిది ఈరోజు అధికారంలో ఉన్నాడు సోము వీర్రాజు గారు, ఆయన మీద ఏదో డైరెక్ట్ గా సోము వీర్రాజుని కానీ బీజేపీని అడగొచ్చా? నేను డైరెక్ట్ గా బీజేపీ వాళ్ళని ఒక రోజు నన్ను పిలిచి డిబేట్ లో కూర్చోబెడితే నేను డైరెక్ట్ గా అడుగుతా, టీడీపీ వాళ్ళని కూర్చోబెట్టండి, ఖచ్చితంగా వైసీపీ వాళ్ళని కూర్చోబెట్టండి, బీజేపీ వాళ్ళని కూర్చోబెట్టండి. వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటి, బీజేపీ చేసిన అరాచకాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ చేసిన అరాచకాలు నాకైతే కనపడలే, కానీ డెవలప్మెంట్ అయితే కనపడుతుంది. సరే, అరాచకాలు అంటే ఇక మా టీడీపీ కార్యకర్తలకే అన్యాయం జరిగింది, మా బాబా ఇది చెప్పుకుంటే ఇక బాగా చెప్పేది కాదు. అయితే మరి వైసీపీ తెల్లారులెగితే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి గోలాడుతున్నారు. నిజంగా అన్యాయం చేశారా చేయలేదా అంటే మీకు తెలిసింది, 19 నుంచి 24 దాకా రాష్ట్రంలో పరిస్థితులు ఒకటి కాదు. చెత్త పన్ను దగ్గర నుంచి, ప్రజావేదిక పడేసిన దగ్గర నుంచి, ఋషికొండ కావచ్చు, కల్తీ మద్యం కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ భూ కబ్జాలు, అసలు లెక్కలేదు దానికి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సరిహద్దు రాళ్ల మీద బొమ్మ వేసుకోవటం కావచ్చు, ఇక విడతలని చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క శాఖలో కూడా. ఇక పోలవరం 2019 డిసెంబర్కి అయిపోయింది, 2020 డిసెంబర్కి అయిపోయింది, 100 అడుగుల విగ్రహం కడతాము, పట్టుబట్టలు పెడతాము. నాకేం తెలుసు డయాఫ్రమ్ వాల్ అంటే, నాకేం తెలుసు క్యూ సెకండ్ అంటే, నాకేం తెలుసు టీఎంసీ అంటే అన్నవాడు నాకు సంజనాతో సుకన్యతో గంట చాలు అన్నాడు. ఇక గోరంట్ల మాధవ్ కానీ వాళ్ళ పార్టీలో ఉన్న ఐటీ శాఖ మంత్రి గురించి ఇక చెప్పేది ఏం లేదు. సరే, మరి హ్యాపీగా సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రణయ్ అమృత కేసు సాల్వ్ అయ్యింది, ఎప్పుడు బాబాయ్ కేసు సాల్వ్ అయితే నాకు చెప్పాలి. అది కూడా తెలంగాణ కోర్టు ఇచ్చింది కదా, నల్గొండ కోర్టే కదా. ఇప్పుడు హైదరాబాద్ కోర్టు ఎప్పుడు మేల్కొంటారు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు పిలుస్తారు? ఖచ్చితంగా మా తరపున కాబోయే ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారిని, అదృష్టం ఉంటే కాబోయే మినిస్టర్ సోము వీర్రాజు గారిని నేను అడుగుతాను. పిఎం అవుతాడా మాకు అనవసరం, కానీ మా రాష్ట్రం నాశనం కాకుండా ఉంటే చాలు. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ.